జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. అనాఘరాతావద్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయో త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్యగురుం భజే. ప్రియ భగవద్బంధులారా, గోదాదేవి లోకమంతా తరించాలని విశేషంగా తాను ఆచరించి మనకు అందించినటువంటి దివ్యమైన శ్రేష్టమైనటువంటి వ్రతం ధనుర్మాస వ్రతం, తిరుప్పావై వ్రతం, శ్రీ వ్రతం. ఈ వ్రతంలో మనం అందరూ కలిసి రావాలని అమ్మ యొక్క అభిలాష. పరమాత్మకి కూడా తన భక్తులందరూ తన చెంత చేరాలని కోరిక. అందుకనే అమ్మ మనలందరికీ కూడా భగవత్ సాన్నిధ్యాన్ని పొందండి అని తెలియజేయడం కోసం ఈ వ్రతాన్ని తాను ఆచరించింది మనకు తెలియజేస్తూ ఉంది. అలా కొంతమంది గోపికలు తగ్గారని వారందరినీ కూడా కలుపుకొని భాగవత గోష్ఠినంతా కలుపుకొని ఆలయానికి వెళ్ళి పరమాత్మను సందర్శించాలి అనేది ముఖ్య ఉద్దేశంగా మనకి 6వ పాశురము నుండి 15వ పాశురము వరకు రోజు ఒక గోపికను అంటే భగవద్భక్తులను నిద్ర మేల్కొల్పుతూ ఉన్నారు. అయితే ఆనాడు ద్వాపర యుగంలో గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మతో కలవాలని, కృష్ణ పరమాత్మ యొక్క దివ్య సందర్శనం కలగాలని వాళ్ళందరూ చేసినటువంటి వ్రతమే కాత్యాయని వ్రతాన్ని అమ్మ గోదాదేవి భావనా ప్రకర్షలో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంది. ద్వాపర యుగంలో గోపికలు ఎన్ని రోజులు చేశారు? ఒకే రోజు చేశారు. అమ్మ గోదాదేవి సకల ఉపనిషత్ సారం అంతా ఒకరోజు చెప్పితే మనము తొందరగా గ్రహించలేమని మనకు 30 రోజులుగా 30 పాటలుగా చేసి సులభంగా అందించింది. అందుకనే అందరికంటే సాక్షాత్తు ఆండాళ్ అమ్మవారు చాలా సులభురాలు అని తెలియజేస్తారు. ద్వాపర యుగంలో గోపికలు వేణు గానము విన్నటువంటి గోపికలు ఎలా ఉన్నవాళ్ళు అలా పరిగెత్తుతున్నారట. ఏ పని చేస్తూ ఉన్నారో ఆ పని అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారట. పాకం చేస్తుంది ఒక గోపిక, వంట చేస్తుంది, గరిట పట్టుకొని అలాగే పరిగెత్తుంది. వేణుగానము వింటే ఆగలేరు గోపికలు, అలా పరిగెత్తుతూ ఉన్నారట. ఎవరిని ఎవరూ పట్టించుకోవడం లేదండి, అందరూ పరిగెత్తుతూ ఉన్నారు. పిల్లవాడికి తలదువ్వుతున్నటువంటి గోపిక ఆ దువ్వెల చేతి పట్టుకొని వేణుగానం వినగానే అలాగే పరిగెత్తుతుంది. అమ్మ మీ పక్కింటి ఆమెను చూస్తారా అంటే ఏమో అండి నేను చూడలేదు అంటూ పరిగెత్తుతున్నారు. అంటే ఎవరిని పట్టించుకోకుండా పరిగెత్తుతున్నారు ఆనందంలో వేణుగానాన్ని విన్నటువంటి గోపికలు ఆనాడు. కానీ ఈనాడు గోదాదేవి అందరినీ కలుపుకొని ఏకస్వాదున భుంజీత అని ఉపనిషత్ వాక్యం. ఎవరు మధుర పదార్థములను ఇతరులకు పంచకుండా స్వీకరించాల. మరి పరమాత్మ యొక్క దివ్య గుణము గానము అంటే మధురమే కదా. సరే అందరికీ పెట్టకుండా ఏది తినరాదటండి అని సకల ఉపనిషత్ సారమైనటువంటి ఈ భగవంతుని యొక్క కథా విశేషాలను అందరికీ తెలియజేయాలని అమ్మ చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆనాడు ఎవరిని ఎవరు పట్టించుకోకుండా పోతే ఈనాడు అమ్మ అందరము కలిసి స్వామి చెంతకు వెళ్ళాలని చూసి ఒక 10 మంది తగ్గితే మళ్ళీ పరమాత్మ సన్నిధికి వెళ్ళడం అంటే కూడా భగవద్భక్తులను ముందుంచుకొని వెళ్ళాలి అని మనవాళ్ళ మామూలు తెలియజేస్తారు. ఆండాళ్ అమ్మవారు అందరికంటే కూడా విశేషమైనటువంటి తల్లి అని 10 మంది ఆళ్వార్లకు ముద్దుల కూతురు అని తెలియజేశారు కదా. అదేవిధంగా స్వామి చెంతకు వెళ్ళాలంటే 10 మంది ఆళ్వార్లను, ఆ తర్వాత భాగవతోత్తములను, ముందుగా మన ఆచార్యులను, ఆ భగవద్ రామానుజులను, ఆళ్వార్లను, ఆ తర్వాత భగవద్ రామానుజాచార్యులను, ఆ తర్వాత ఆచార్యులను, మన ఆచార్యులను, ఆ తర్వాత అమ్మను కూడా ముందుంచుకొని మనందరము దర్శనము చేయాలి, పరమాత్మ సన్నిధి చేయాలి అని తెలియజేసిన విధానాన్ని మనకు ఈ 30 పాటలలో 6వ పాట నుండి 15వ పాట వరకు అమ్మ చూపిస్తూ ఉంటుంది. దానిలో ఈరోజు
మూడవ గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. ఈనాటి గోపిక కృష్ణ పరమాత్మకి చాలా సన్నిహితురాలు. కృష్ణ పరమాత్మ అంటే చాలా ఇష్టమైనటువంటి అమ్మాయి. కృష్ణ పరమాత్మకు ఈ అమ్మాయి ఇష్టమే. ఈ అమ్మాయికి కృష్ణ పరమాత్మ అధికంగా ఇష్టం. ఎంతమంది వెళ్ళినా 5 లక్షల మందిలో మిగతా అందరూ వెళ్ళి ఒక్క అమ్మాయి రాకపోయినా, అమ్మాయి రాలేదా, ఆ గోపిక రాలేదా అని అడుగుతాడట శ్రీకృష్ణుడు. అందుకని అమ్మ నీవు రావాలి, అంత ప్రియమైన దానివి కృష్ణ పరమాత్మకి కనుక నీవు ముందుంటే నీ వెనకాల మేమందరము విచ్చేస్తాము అని అమ్మాయి అడిగిందట. ఇవాళటి పాశురం మనకు 8వ పాశురం. ఈశ్వానం వెళ్ళర్ నిర్మై சிறுவீடு மேய்வான் பரந்தனகாள் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது குலமுடைய பாவாய் சிந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா வென்றாராயந்தருளேலோரெம்பாவாய். కీజ్వానం వెళ్ళర్ను ఎరుమై చిరువీడు అని గుర్తులు తెలియజేస్తున్నారు. అమ్మ నిద్ర మేలుకొని త్వరగా మనము వ్రతాన్ని ప్రారంభించుకున్నటువంటి ఒక స్థలంలో కలవాలనుకున్నాం నిన్న. ఆ స్థలానికి మేమందరము బయలుదేరాము, నీవు రావడమే ఆలస్యము. ఎందుకంటే త్వర పెడుతున్నారు అంటే కృష్ణ పరమాత్మ అదిగో అంటే ఆడపిల్లల జాగ్రత్త అనే రోజులట అప్పుడు. ఎందుకంటే దూర్తుడు తుంటరి పిల్లవాడు పెళ్ళికి వచ్చినటువంటి అమ్మాయిలను జాగ్రత్తగా చూసుకుంటారు కనుక అదిగో కృష్ణ పరమాత్మ వస్తే అమ్మాయిలు వెళ్ళండి లోపట్టి అంటున్నారట. అటువంటి సమయం, అటువంటి గోప వృద్ధులే ఈనాడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళమని పంపిస్తే మన ఈ సమయాన్ని వృధా చేసుకుంటే మళ్ళీ తెల్లవారితే వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ నిద్ర మేల్కొంటే ఇంకా వెళ్ళలేదా నడవండి ఎవరింటికి వాళ్ళ యొక్క మనసు మారితే మళ్ళీ మనల్ని వెళ్ళనిస్తారో లేదో, అందుకని త్వరగా నడవండి అని. గోపికలు గోదాదేవి అందరికీ ఇది పంచాలని, అందరూ పంచాలనేనండి. తానొక్కళ్ళు అనుభవించడం కాదు కదా, కృష్ణ పరమాత్మ కూడా అందరికీ పంచాలనే చూశాడు. తానొక్కడికి తీసుకొని తిన్నాడండి. వెన్న మీగడ పెరుగు పాలు వెన్న దొంగగా వెళ్ళినటువంటి పరమాత్మ తాను కొంచెం తీసుకున్న వెన్నను అందరికీ పంచాడు, తానొక్కడే స్వీకరించలేదు. అది మన యొక్క ఆచారం అని నిరూపణ చేశాడు పరమాత్మ. అందరికీ పెట్టినది అసలు ఏది తీసుకోడండి. అదేవిధంగా మనకు ఆచార్యులైనటువంటి భగవద్ రామానుజాచార్యులు కూడా తానొక్కరే స్వీకరించకుండా అందరికీ పంచారు. దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి సులభమైనటువంటి సకల వేద రాశి అయినటువంటి సకల ఉపనిషత్ రాశి అయినటువంటి 8 అక్షరములు కలిగినటువంటి అష్టాక్షరి దివ్య మంత్రాన్ని తనకు గురువు గారు ఇచ్చిన తర్వాత జాగ్రత్త, ఇది ఎవరికి వినిపించడానికి వీల్లేదు, నువ్వు ఎవరికైనా చెప్పితే మాత్రం నీకు నరకమే అని గురువు గారు చెప్పినా సరే ఏం చేశారండి, బాగుపడాలనే కోరిక ఉన్న వాళ్ళందరూ రండి, ఒక సులభమైన మంత్రాన్ని తెలియజేస్తారు, కష్టపడాల్సిన అవసరం లేదు. చక్కగా ఉదయమే మేల్కొని బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొనండి, స్నానం ఆచరించండి, ఈ మంత్రాన్ని పఠించండి, ఉజ్జీవిస్తారు. ఈ జీవనం ఉజ్జీవనం కావాలి, మన లక్ష్యం అది ఒక్కటే, ఈ జీవితం బాగుపడాలి. ఇది బాగుపడడం, ఈ బాగు కూడా ఉంటుంది, ఇక్కడ ఉండే బాగు ఉంటుంది, తర్వాత బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బాగుని చూసుకోవాలి. ఏం చేస్తామండి మనము, రాత్రి అవుతుందని రాత్రికి కావలసినటువంటి సామగ్రి ఏదైనా ఉంటే పగలే సమకూర్చుకుంటాం. వర్షాకాలం వస్తుందంటే వర్షాకాలం దాటిన తర్వాత ఉండేటటువంటి కాలానికే ముందే సమకూర్చి పెట్టుకుంటాం. లేదు వృద్ధాప్యం వస్తుంది, ముందే కావలసినటువంటివన్నీ సమకూర్చుకొని పెట్టుకుంటాం కదా, ఇది లక్షణం. అదేవిధంగా అయితే ఈ భౌతికంగా ఉండేటటువంటి విషయాలను మాత్రం సంపాదించి పెట్టుకుంటున్నాం, అది తెలిసింది. మరి తర్వాత అండి, ఈ జీవాత్మ పరమాత్మ సన్నిధికి వెళ్ళాలి. మనకందరికీ పుట్టిని లేదండి, మా పుట్టిల్లు వరంగల్, మా పుట్టిల్లు కరీంనగర్ కాదు, మన పుట్టిల్లు అందరు పుట్టిల్లు ఎక్కడ, ఈ జీవాత్మలందరి యొక్క పుట్టినిల్లు శ్రీ వైకుంఠము. అక్కడికి ఎప్పుడు వస్తారు, మీరు మా పుట్టింటికి రారా అని ఎదురు చూస్తున్నారట లక్ష్మీనారాయణులు అక్కడ ఉండి. మరి ఎప్పుడు వెళ్ళాలి, అమ్మో అప్పుడు వెళ్ళమంటున్నారేంటి, ఈ వ్రతానికి వస్తే వైకుంఠానికి వెళ్ళాలని చెప్తున్నారు. భయపడకండి,
ఇక్కడ ఉన్నటువంటి సకల భోగములను మనకు అందించిన తర్వాతనే అక్కడికి వెళ్ళేటటువంటి ఉపాయాన్ని మనకి తెలియజేశారు. అది సులభమైన ఉపాయం, ఏం కష్టం లేదు. స్నానం ఆచరించండి, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేల్కొనండి, అదే కదండి కష్టం. నెమ్మదిగా లేచి 10 గంటలకు 11 గంటలకు వ్రతం చేసుకోమంటే బాగుంటుంది కదా అని అనుకుంటాం, కానీ అప్పుడు కూడా మనకు కష్టమే అవుతుంది. ఎందుకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేల్కొనాలండి? ఆ సమయంలో మనలో సత్వగుణం అధికంగా ఉంటుంది. సత్వగుణము, తమో గుణము, రజో గుణం అని 3 గుణములు ఈ ప్రకృతిని ఆవరించి ఉన్నాయి. ప్రకృతిని ఆవరించినటువంటి అవి మనందరికీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేల్కొని భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అంటే సత్వగుణము ఎప్పుడైతే అభివృద్ధి చెంది ఉన్న కాలంలో మనము భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటే తమో గుణం మళ్ళీ మన దగ్గర రాదు. తమో గుణం అంటే బద్ధకము, నిద్ర. అసలు బద్ధకము, నిద్ర మన దగ్గర రాకూడదండి. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సత్వగుణాన్ని మనం పెంచుకోగలగాలి. పెంచాలంటే ఏం చేయాలి? నేను పెంచుకుంటానంటే వచ్చేది కాదు, దానికి ఒక కాలం ఉంది. ఆ కాలమే బ్రాహ్మీ ముహూర్తం. అప్పుడు నిద్ర మేల్కొని భగవన్నామాన్ని స్మరిస్తే ఇవి మళ్ళీ మన చింతకు రావు. సాయంకాలం మన చింతకు వచ్చేటటువంటి రజోగుణం, రాత్రి తమో గుణం. అందుకని వీటిని తొలగించుకునే ప్రయత్నం చేయండి. భగవన్నామాన్ని ఎప్పుడైతే స్మరిస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గములు ఉన్నాయి. అరి అంటే శత్రువు. 6 రకాల శత్రువులు మనలోనే ఉన్నాయి. బయట ఎక్కడ లేరు మనకు శత్రువులు. మనలో ఉన్నారు శత్రువులు 6 ఉన్నారు. ఒక్కళ్ళు కాదు, 2 కాదు, అమ్మో 6 ఉన్నారు. ఎవరు వాళ్ళు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఇవన్నీ తొలగుతాయి. ఇవన్నీ తొలగకపోతే మోక్షానికి అర్హత లేదు. టికెట్ తీసుకుంటేనే, ఏదో వీసా తీసుకుంటేనే అమెరికాకు ప్రయాణానికి అనుమతి. అదేవిధంగా ఈ అరిషడ్ వర్గములను తొలగించుకోకపోతే మోక్షానికి అసలు రోజు కోవెలకు వెళ్తున్నాండి, రోజు దండం పెడుతున్నాండి, రోజు ప్రసాదం తీసుకుంటా, నా కోరికలు తీరలేదు. ఎట్లా తీరుతాయి? ఇవన్నీ మనకు ఉండాల్సినవి. ఎవరైనా చూస్తే ఈర్ష్య, ఏమన్నా చేస్తే మెచ్చుకోవాలనిపించకపోయే ఈర్ష్య, అసూయ, ద్వేషము, క్రోధము, వీటితో పాటు అభిమానము, మళ్ళీ మమకారం. అవి 2, నాది నేను, నాది నేను నాది. భగవంతుడు ఇచ్చిన దాన్నే తీసుకుని ఇది నేను తెచ్చాను, ఇది నేను తెచ్చాను, ఈ పళ్ళు నేను. అవి ఎప్పుడైతే మన నుండి దూరం వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి? భగవన్నామాన్ని స్మరించాలి. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే. రామ హరే కృష్ణ హరే తవ నామస్మరామి సదా నృహరే. నామస్మరణాత్ అన్యోపాయం. నామస్మరణకు మించినటువంటి అన్యమైన ఉపాయము ఏమీ లేదు. ఇది సులభమా కష్టమా? రోకళ్ళు తెచ్చి వడ్లు దంచమంటున్నారా ఎవరైనా? కాదు కదా. విసురు రౌతు తెచ్చి విసరమంటున్నారా? లేదు కదా. చిన్న రోటి పచ్చళ్ళు కూడా లేవు కదా. స్విచ్ వేయడమే అన్నిటికీ. ఒక స్విచ్ వేస్తే ఎన్ని కిలోల పచ్చడైనా రెడీ అయిపోతుంది. అందుకని నామస్మరణ ఎందుకు? మనకు నాలుక ఉంది, ఆ నాలుక ఇంకా మన అధీనంలో ఉంది. ముందు ఎట్లుంటుందో తెలియదు. తపవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. హే భగవన్, అంతిమ సమయం ఎలా ఉంటుందో తెలియదు. అసలు దీనంతటికంటే అంతిమ సమయంలో భగవన్నామాన్ని స్మరిస్తే చాలు కదా. ఎందుకండి ఈ కష్టమంతా అప్పుడు స్మరిస్తాలంటే రాదు. ఇదంతా మన మనస్సుకు మనం చేసుకుంటున్నటువంటి అభ్యాసము. అభ్యాసం ఉండాలండి. దేనికైనా అభ్యాసం లేకుండా రాదు. ఒక ముగ్గు వేయాలనుకోండి, ధనుర్మాసం అంటే అన్ని ముగ్గులే కదా. నెల రోజులు వాకిలి నిండా ముగ్గులు పరుచుకుంటాం కదండి. ధనుర్మాసం అంతా ముందే వస్తుందా? ముగ్గు వేయడం వచ్చిందా? 8 ఏళ్లకు 9 ఏళ్లకు వచ్చిందా? ఎన్నిసార్లు వేస్తే వచ్చింది ఒక ముగ్గు? అరే మా ఫ్రెండ్ వేస్తుంది, నాకు రాలేదని ఎన్ని పేపర్ల మీద వేసుకున్నాం. అందుకని అది అభ్యాసం. మనస్సుకి కూడా అట్లాంటి అభ్యాసం కావాలి. ఏం అభ్యాసం కావాలి? నామస్మరణ అనే అభ్యాసం కావాలి. నిన్నటి పాశురములో, మొన్నటి పాశురములో గోదమ్మ తల్లి అదే విషయాన్ని తెలియజేశారు. వాళ్ళు చేస్తున్నటువంటి ధ్వనిని తెలియజేశారు. వాళ్ళు కూడా చల్ల చిలుకుతూ, పెరుగు చిలుకుతూ నామస్మరణ చేశారు. మహర్షులు, ఋషులు మేల్కొంటూ హరినామ స్మరణ చేశారు. పక్షులన్నీ కూడా మేల్కొని వాటి భాషలో అవి ధ్వనులను చేశాయి. ఇవన్నిటినీ గుర్తుంచుకొని మనము కూడా మనకు సంబంధం ప్రతి ఒక్కళ్ళు లేచిన తర్వాత భగవన్నామాన్ని స్మరణ చేస్తున్నట్టే మనము కూడా భగవన్నామాన్ని మనస్సులో తలవప్పుడు మనకు ఒక మనస్సు ఉంది అని గ్రహించి దానికోసము ధ్యాన ప్రక్రియను అభ్యాసం చేసి
ఓంకారం అనేటటువంటి సకల వేదరాశి కనుక ఓంకారాన్ని అభ్యాసం చేసి మనస్సుని మనం ఒక మార్గంలో ప్రయాణింపజేయగలగాలి. ఈ దారిని మనం చూపించే వాళ్ళు ఎవరు? ఆచార్యులు. ఆచార్యులు ఏం చేస్తారు? ఇలా వెళ్ళమ్మా అని చూపిస్తారు. వెళ్ళాల్సింది మనమే. ఒక గుర్రం ఉంది, దాన్ని చెరువు దాకా తీసుకుపోతాం. నీళ్లు తాగించగలమా? ఎవరు తాగాలి? అదే తాగాలి. మనకి విషయాలన్నీ తెలియజేస్తారు. పాటించకపోతే దోషం మనకే కదా. అందుకని ఆచార్యులు అనేవారు మనకి ఎప్పుడైతే భగవంతుని యందు భక్తి కలిగి ఉంటుందో అజ్ఞానం అనే అంధకారం తొలగిపోతుంది. తొలగిపోవడానికి భగవంతుడే మనకు ఒక ఆచార్యులను నియమించి ఇస్తాడట. వీళ్ళు భక్తిగా ఉండాలనుకుంటున్నారు, ఏదో నేర్చుకోవాలనుకుంటున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారని పరమాత్మ సాక్షాత్తుగా మనకు ఒక సదాచార్యులను చూపిస్తారు. వారి ద్వారా మనకు ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోతే సరి అయిన మార్గంలో నడుచుకున్నప్పుడు ఏమవుతుంది? ఎందుకు నడుచుకోవాలి? అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి? ఇన్ని మంగళహారతులతో ఎందుకు రావాలి? చక్కగా మంగళహారతులతో వస్తే ఇంట్లో చేసిన పనంతా మర్చిపోవట్లే. కోవెలకు వచ్చిన గంటలో ఎందుకు రావాలి అంటే భగవంతుని యొక్క దివ్య ముఖార విందములో ఆనందాన్ని దర్శించాలి. చూడండి, ప్రతిరోజు కృష్ణ పరమాత్మ అమ్మ గోదాదేవి వాల్చడం చూస్తూ ఉన్నాడు. ఆహా, ఈరోజు గులాబీ పువ్వుల, ఓహో ఈరోజు చామంతి పుష్పాలు అలంకరించుకున్నావా, చిలుక ఏం చేస్తున్నావు అంటూ మాట్లాడుకుంటున్నాడు. కనిపించట్లే. పెరుమాళను దర్శిస్తున్నామా? వాళ్ళిద్దరి యొక్క సంభాషణ చూడు. ఈరోజు 15, 20, 30 మంగళహారతులతో వచ్చారు. ఓహో, రోజు మంగళహారతులు పెరుగుతున్నాయి, చూస్తున్నావా గోదమ్మ అని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ. అవునవును, చాలా బాగుంది, ధనుర్మాసం దినదిన అభివృద్ధి చెందుతుంది అంటోంది అమ్మ గోదాదేవి. గోదాదేవి పాడినటువంటి పాటలను మనందరము పాడుతుంటే అమ్మ పాడుతున్నటువంటి సంతోషంతో సంతోషిస్తున్నాడట. స్వామి యొక్క దివ్య ముఖాన విందంలో ఆనందం కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించామా నిన్న? తుజాయి ముడి, తిరుతుజాయి అంటారు. తిరుతుజాయి అంటే తులసి దళములు. తులసి అర్చన చేసుకున్నారా స్వామి? నిన్నెవరో గానం చేశారు, తులసి దళాలతో అర్చన చేద్దామంటే చేయలేను అని. ఎందుకు చేయలేము? అన్ని తులసి దళాలతో చేసుకున్నాం అనిపించింది నాకు నిన్న దర్శిస్తూ ఉంటే. అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమాలు. పరమాత్మ యొక్క దివ్య తిరుముఖ మండలంలో ఆనందాన్ని దర్శించాలని. ఎందుకండి? ఆయన ఆనందంగా ఉంటే ఏమిటి, లేకపోతే మనకేమిటి? ఎందుకు ఉండాలి ఆయన ఆనందం? మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారు, ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఆనందంగా ఉండాలని చూస్తామా? ఏడవని పోని పిల్లవాడని వదిలేస్తాము. మన ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఉన్నారు. అరే ఇవాళ మా పెద్ద అబ్బాయి వస్తున్నాడు, లేకపోతే చిన్న అబ్బాయి వస్తున్నాడు, వాడికి ఇది ఇష్టం, ఇవి ఇష్టం, కర్రీలు ఇష్టం, అరిసెలు ఇష్టం, చేస్తున్నామా? ఎందుకు? చేయకపోతే ఏమైందిలే అని ఊరుకోండి. ఎందుకు? వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం దర్శిస్తాం. పరమాత్మ యొక్క ఆనందాన్ని దర్శించగలగాలి అని తెలియజేస్తారు. పరమాత్మ ఆనందం కలిగితే మనం అడగకుండానే అన్నీ ఇచ్చేస్తాడండి. అడగాల్సిన అవసరం లేదు. అరే రేపు పొద్దున ఎప్పుడో 3ంటికేనో 2:30కో లేచి ఇల్లు శుభ్రం చేసుకొని ఇక్కడొచ్చి కూర్చొని ఇంత 30 పాటలను పాడుతున్నారే వీళ్ళు, మళ్ళీ గబగబా పరిగెత్తుతున్నారు. మళ్ళీ విశేష పూజలు అంటే ఉంటున్నారు, 12, 1 గంట దాకా ఉన్నారు, అయినా సరే 3ంటికి లేచి వస్తున్నారు. ఇవన్నీ చూసి పరమాత్మ వీళ్ళకి భక్తి కలిగి ఉన్నారు అని మనం అడగాల్సిన పని లేకుండానే మనకు ఇవాళ భాషను అదే చెప్తున్నారు. అరుళ్ కృప చేస్తాడు. మన యొక్క సాధక బాధకాలను తెలుసుకుంటాడు. తెలుసుకోడా అండి? మన మనసులో ఏమనుకున్నది పరమాత్మకు తెలియదా? తెలుసుకొని మనకు కావలసినటువంటి సకల విధమైన భోగములను అందజేస్తాడు. అటువంటి భోగములను అందజేసేటటువంటి దివ్యమైన శ్రేష్టమైన వ్రతమే ధనుర్మాస వ్రతం. అయితే వాళ్ళు ఈ అమ్మాయిని మేల్కొలుపుతూ చెప్తున్నారు, ఈ శ్వానం వెళ్ళర్ను ఎరుమై శిరువేడు. అమ్మ చూడు, తూర్పు దిక్కున తెల్లవారింది. తూర్పు దిక్కున ఆకాశం తెల్లబడుతుందంటే తెల్లవారుతుంది అని అర్థం. తెల్లవారుతుంది, ఇంకా నువ్వు లేవాలి అని అంటే, లేదు మీ అందరి యొక్క దివ్య ముఖముల యొక్క కాంతి అటండి. వీళ్ళు సామాన్యంగా ఉన్నారా? రేపల్లెలో ఉన్నటువంటి గోపికలు ఎలా ఉంటారు? స్వచ్ఛమైనటువంటి సౌందర్యం కలిగిన వాడు. అందులో కృష్ణ పరమాత్మను దర్శించడానికి వెళుతున్నటువంటి ఆనందం వికసించి ఉంటుంది. ముఖంలో చూడండి, ఎంత అలంకరించుకున్నా ఈ 7 మొహంతో ఉంటే ఏమో ఉంటుంది. అలంకరించుకుంటారు, బాగానే ఉంది, లిప్స్టిక్లు అవి ఇవన్నీ వేసుకున్నా ముఖంలో నవ్వు లేకపోతే శోభ ఉందా? లేదు. అందుకని వీళ్ళు అలా కాదు, అసలు అలంకరించుకున్నారో లేదో తెలియదు, రాత్రి అసలు నిద్రనేమో లేదు, కానీ ముఖంలో ఆనందం విల్లి విరుస్తుంది. దేనివల్ల? హాహా, కృష్ణ పరమాత్మ దర్శిస్తున్నాం, వెళ్దాం. నన్ను చూడగానే ఏమంటాడు? హే వచ్చావా అంటాడు. ఇలా వాళ్ళు ఊహించుకుంటూ వెళ్తున్నారు. ఆ ఆనందం అంతా కూడా మీ యొక్క ఆనందము ప్రతిఫలించింది ఆకాశంలో. అందుకని ఆ వెలుతురు రాగానే చీకటి ముద్దలుగా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకేమంటున్నారు? ఆ
పశువులన్నీ కూడా చిన్న బీడుకు వెళ్ళిపోయినాయి. చిన్న బీడుకు వెళ్ళడం, తర్వాత పెద్ద బీడుకు వెళ్ళడం, అవన్నీ మాటలు గోకులంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. ఎవరికి? ఈ పశువులు ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. పశువులన్నింటినీ ముందు చిన్న బీడుకు పంపిస్తారు. అంటే పెరడు, మన ఇళ్లలో పెరడు అని ఉండేది. ఆ పెరడులో పంపిన తర్వాత తీసుకొని పాలను స్వీకరించిన తర్వాత వాటి దగ్గరకు అప్పుడు దూడలను పంపి అవి పాలను తీసుకున్న తర్వాత పెద్ద బీడుకు పంపిస్తారు. ముందు చిన్న బీడుకు వెళ్ళిపోయాయి, ఇంకా నిద్రిస్తావా అమ్మ లేమన్నారు. కాదులే, అందరూ వచ్చారు, అసలు మీరు 5 లక్షల మంది ఉన్నారన్నారు. మనందరం 5 లక్షల మంది వచ్చారా అని అడిగిందట ఆ అమ్మాయి. అడిగితే మేయివాన్ పరందనహాళ్ మిక్కుళ్ళ పిళ్ళైహళం పోవాన్ పోగిన్రారై పోగామల్ కాదు. అందరూ వెళ్ళడమే ప్రయోజనంగా వెళ్తున్నారు, నడిచి వెళ్తున్నారు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలని ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముందు అందరూ ఇక్కడికి రావాలి. ఇక్కడ మన స్నేహపురిగాలిలో ఉన్న కోవెలకు ముందు వచ్చి అక్కడి నుంచి అందరం కృష్ణ పరమాత్మ. అందుకని వాళ్ళు అనుకున్నటువంటి స్థలానికి బయలుదేరి వెళుతూనే ఉంటే వెంటనే చూసారే రే ఈ గోపిక రాలేదు, ఆగండి 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 అని అందరినీ ఆపి మీ ఇంటి దగ్గరికి వచ్చి నిల్చున్నామమ్మా, కావాలంటే వచ్చి లెక్కించుకో అంటున్నారు. అంటే కూవాన్ వందు నిన్రోం కోదు కులముడయ పావాయి. సరే లేచి ఏం చేయాలి ఇప్పుడు అంటే అశ్వమును చీల్చి చెండాడినటువంటి అశ్వాసురుడు అనే రాక్షసుడు, వాడే కేశి అనే రాక్షసుడు, వాడిని సంహరించినటువంటి స్వామిని నామాన్ని కీర్తిద్దాం, భగవన్నామాన్ని కీర్తిద్దాం, కృష్ణ పరమాత్మ నామాన్ని. కోదుకులముడయా అంటున్నారు. కుతూహలం గలదానా లేచిరామ్మ, భగవన్నామాన్ని పాడదాం. నిక్కుళ్ళ పిళ్ళైహళం కూవాన్ వందు నిన్రోం కోదుకులముడయా. వెళ్ళడమే ప్రయోజనం అటండి. వాళ్ళ విషయం అదే తెలియజేస్తున్నారు. భక్తులందరూ కూడా మేల్కొనడము, వెళ్ళడమే ప్రయోజనం. ఎక్కడికి వెళ్తున్నారండి? అక్రూరుల వారి యొక్క ప్రయాణం తెలియజేస్తారు. అక్రూరుడిని కంసుడు పంపించాడు కృష్ణ పరమాత్మ దగ్గరికి. వెళ్తే శ్రీకృష్ణుడిని బలరాముని తీసుకొని రమ్మని పంపించాడు కంసుడు. బయలుదేరి వస్తున్నాడు అక్రూరుడు మహాభక్తుడు కృష్ణ పరమాత్మకి. మధుర నుండి రేపల్ ఎంత దూరం? ఎట్లా వెళ్ళినా 1 గంటలో చేరవచ్చట, అంతే. యమున దాటంగానే రేపల్, అంతే కదా, 1-2 గంటలు చేరాల్సిన వాడు ప్రొద్దున బయలుదేరిన వాడు సాయంత్రం చేరాడు రేపల్లకి. కృష్ణ పరమాత్మ యొక్క గుణ ప్రవాహాన్ని గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా గంటకొక అడుగు వేసుకుంటూ నడిచాడట. అలా నడుస్తూ వెళ్ళాడు. ఏమనుకున్నాడంటే అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మే నిషా. ఈ రోజు అండి నాకు తెల్లవారింది అంటున్నాడు. అంటే ఏంటి, రోజు నిద్రపోవట్లేదా, తెల్లారట్లేదా ఆయనకి? ఇది అర్థం. తెల్లవారడం అన్నా మనం నిద్రించి మేలుకో అంటున్నా కూడా ఏమిటి మేలుకోవడం? నిద్ర నుండి మేలుకోవడం అని ఒక అర్థం చెప్తే పై అర్థము అంతరార్థం ఏమిటి అంటే మనము చేసేటటువంటి పనుల నుండి మేల్కొని అభివృద్ధి చెందాలి. అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని చీల్చుకొని విజ్ఞానము జ్ఞానము అనేటటువంటి ప్రకాశంలోనికి వచ్చుటయే మేల్కొనుట. మనకుంది అజ్ఞానము అవిద్య అనేది పేరు కొని ఉందట మనకి. ఇప్పుడు కాదు, అనేక జన్మల నుండి ఉంది. దానిని తొలగించే ప్రయత్నమే మనం ఇన్ని ధనుర్మాసాలను చేస్తూ ఉన్నాం. పోతుంది మన అజ్ఞానం అంతా, కొద్దిగా పోతుంది. ఎలా పోతుందని ఎలా తెలుస్తుందండి? తెల్లగా అవుతున్నామా అంటే మన ప్రవర్తన వల్ల తెలుస్తుంది. ఇలా ఉండాలని అంతకుముందు తెలియనప్పుడు అలా ఏమంటే చిన్నప్పుడు ఏం తెలియదు, ఎడమ చేత్తో కూడా తిన్నాం. అమ్మ చెప్తుంది చీచి అలా ఎడమ చేత్తో తినకూడదు, ఏది ఇచ్చినా సరే కుడిచి. అప్పటి నుంచి తెలిసిందా? జ్ఞానము పెరిగింది. అదేవిధంగా మనలో మన ప్రవర్తనను బట్టి మనలో మన అజ్ఞానం తరిగిపోతూ జ్ఞానం పెరుగుతున్నట్టు తెలుస్తూ ఉంటుంది. అలాగే అక్రూరుడు అలా అనుకున్నాడు. భరతుడు కూడా వెళ్ళడమే ప్రయోజనంగా వెళ్ళాడు. చిత్రకూటం వెళ్ళాడు. భరద్వాజ మహర్షి చెప్పాడు, ఇలా వెళ్తే అక్కడ చిత్రకూటం వస్తుంది, వెళ్ళమంటే వెళ్ళడమే ప్రయోజనం. అక్కడ వెళ్ళిన తర్వాత పని జరిగిందా జరగలేదా అది వేరే విషయం అండి. వెళ్ళడం ప్రయోజనం. మనం కూడా వెళ్తూ ఉంటామండి. తిరుమల యాత్ర, శ్రీరంగ యాత్ర, ముక్తినాథ్ యాత్ర, వెళ్ళడమే ప్రయోజనం. 15-20 రోజుల నుంచి ఎంత హడావుడి పడతాం, అన్ని సర్దుకోవడం. అక్కడ వెళ్ళిన తర్వాత సరే వెంకటేశ్వర స్వామి దర్శనం అయిందా, వాళ్ళు పక్కకు నెట్టేశారు. ఆ తర్వాత వెళ్ళడం ఆనందం. ముందు ఏమేమి తీసుకువెళ్దాం, ఎలా వెళ్దాం, వెళ్తున్నాం ఆనందం. అదే తెలియజేస్తున్నారు. వెళ్ళడమే ఆనందంగా వెళ్తుంటే ఆపి నీ ఇంటి దగ్గర నిల్చున్నాము అని. అలాగే మావా పిల్లందానై, సరే వచ్చిన తర్వాత ఏం చేయాలి? మావా పిల్లందానై అంటే గుర్రపు రూపంలో కూడా ఒక రాక్షసుడు వచ్చాడు. వాడిని చీల్చి చెండాడినటువంటి పరమాత్మ నామాన్ని పాడుదాం. కోదుకులముడయా, కుతూహలం గలదానా, కుతూహలమే కృష్ణ పరమాత్మను దర్శించాలని. ఇంకేం చేద్దామంటే మల్లరై మాట్టియా, మల్లురను సంహరించాడు. చాణూరుడు ముష్టికుడు అనేటటువంటి మహాబలవంతులైనటువంటి మల్ల యుద్ధ వీరులు వాళ్ళు.
వాళ్ళతోటి బలరామకృష్ణులకు యుద్ధాన్ని ఏర్పాటు చేశాడు. ఒకే ఒక్క క్షణంలో వాళ్ళని మట్టు పెట్టినవాడు మన కృష్ణ పరమాత్మ. అతని నామాన్ని మనము పాడుదాం. అందుకనే ఏం చదువుతాం మనం? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం, చాణూరుడు కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమని. అదే వాళ్ళిద్దరు ఏమిటి? మల్లురు ఇద్దరు అంటే ద్వంద్వములు అనేటటువంటి విషయ ద్వంద్వాలు ఉంటాయి మనకు. కామక్రోధములు, సుఖ దుఃఖములు, శీతోష్ణములు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా తొలగించుకోవాలి. పాప పుణ్యాలు వీటిని తొలగించుకోవాలని తన భక్తుల దగ్గర ఇవి లేకుండా చేస్తాడండి. ఈ ద్వంద్వ విషయాలు మన దగ్గర ఉండకూడదు. అరిషడ్ వర్గములను తొలగిస్తాడు. భగవంతుడికి నమస్కరించి భక్తి కలిగి ఉండి మనం పరమాత్మకు సంబంధించిన జ్ఞానం మనకు రావాలంటే ఏం కలగాలి? భక్తి కలగాలి. భక్తి కలగాలంటే ఏం చేయాలి? భగవన్నామను స్మరించాలి. నామస్మరణ తన్యోపాయం. దేవా అధిదేవనై చంద్రు నామ సేవిత్తాల్ ఆవా వెండ్రు. అయితే భగవంతుని గుణం ఏమిటంటే చాలా సౌలభ్యమూర్తి అండి. ఆ దేవాది దేవుడిని మనము తలచి నమస్కరించి ఆయన చెంతకే మనం వెళితే అసలైతే భగవంతుడి దగ్గరికే ఆయన నేను వస్తానంటాడు. కానీ ఆ పరమాత్మ రాకంటే ముందే మనమే నడిచి వెళితే చాలా సంతోషించి అరే మీరు నా కోసం వచ్చారా అని మనకు కావలసినటువంటి విషయాలను ఏం కావాలో తెలుసుకొని అరుణ్ కృప చేస్తాడు, మనకు కృప చేస్తాడు. అలా ఎవరికైనా ఇచ్చాడా అండి? ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? గుహుడు వెళ్ళాడు. గుహుడు ఏమన్నాడు? స్వామి అని ఎంతో దూరం లేదు, ఒక 5-6 అడుగులు నడిచి వచ్చాడట రాముడి కోసం. ఆలింగనం చేసుకున్నాడండి. నేను నీకు పాదపూజ చేసుకుంటాను స్వామి, ఇక్కడికి వచ్చావు కదా అంటే ఇంకొద్దు పాదపూజ ఎందుకు, నువ్వు అంత దూరం నుంచి వచ్చావు అన్నాడు. అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చావా? ఏదొద్దు అని కుశల ప్రశ్నలు వేశాడు రామచంద్రుడు. అయితే గుహుడు అన్నాడు, నా రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తా, దండకారణ్యం ఎందుకు, ఇక్కడే ఉండి, ఇది కూడా అడవే కదా అన్నాడు. అంత మనము నా రాజ్యం ఇచ్చేస్తా, నా సంపద అంతా ఇచ్చేస్తా అని పరమాత్మకు అనకున్నా సరే అంజలి ఘటిస్తే చాలు, అరుళ్ మనల్ని కృప చేస్తాడు. దేవాది దేవుడైనటువంటి వాడిని కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అని నమస్కరించుకుంటే చాలండి, కరిగిపోతాడు పరమాత్మ. అరే నా కోసం వచ్చారే, ప్రదక్షిణ చేస్తున్నారే, ఇంత ప్రొద్దునే లేసి వచ్చారే, మంగళ హారతులతో వచ్చారే, ఇంత దివ్యమైన వ్రతాన్ని ఆచరిస్తున్నారే, వాళ్ళు ఒక్కళ్ళే రాకుండా 20 మందిని తీసుకొస్తున్నారే ప్రతి ఒక్కళ్ళు అని సంతోషపడుతున్నాడట స్వామి యొక్క దివ్య తిరుముఖ మండలంలో. అదే ఆనందం. சென்றுநாள் సేవిత్తాల్ ఆవావెందు ఆరాయందు అరుళ్. మనం చేరి సేవిద్దాము. సేవిస్తే కృపయా పర్యపాలయత్తని పరిపాలన చేశాడు. కాకాసురుడైనటువంటి దుర్మార్గుడైన రాక్షసుడు కాకాసురుడు ఏం చేశాడు? కాకి రూపంలో వచ్చి వాడు సీతమ్మ వారిని ఎంత కష్టపెట్టాడండి. రావణాసురుడి కంటే కూడా చాలా దుర్మార్గుడు. రావణాసురుడు ఇంకా అమ్మని ముట్టుకోలే, వాడంతా గీరి పెట్టాడు. అటువంటి వాడిని కూడా అరుళ్ కృపతో దయతో కనికరించి వాడిని బ్రహ్మాస్త్రం వేసినా కూడా వాడిని తర్వాత కరుణించినటువంటి మహానుభావుడే. అందుకని ఆ రామచంద్రుడు ఎవరండి? దాశరథి కరుణాపయోనిధి అన్నారు. శ్రీ రఘురామ చారు తులసీదళరామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మశార్ణవో తారకనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అంటాడు మన కంచర్ల గోపన్న గారు. ఆ విధంగా శ్రీరామచంద్రుడు ఎలాగైతే కాకాసురుడిని కృపతో కాపాడాడో అదేవిధంగా మనలను కాపాడుతాడు, లేచి రావలసింది అని. బ్రహ్మాది దేవతలకు ఆది దేవుడైనటువంటి దేవాది దేవనై అంటే సకల దేవతలకు అందరికీ ఆది దేవుడే కదండి. పృథ్వీ రేణు రణు పయాంసి కలిక ఫల్గు స్ఫులింగో లఘు అని కీర్తిస్తాడు మనకు కులశేఖరాళ్ళు వారు. అటువంటి పరమాత్మ యొక్క దివ్య నామాన్ని తలవకుండా ఏదో హే భగవంతుడా నువ్వేమో ఇన్ని పేర్లను పెట్టుకున్నావే, అనంత కోటి నామాలు, ఒకటా రెండా అండి భగవంతుడి నామాలు, ఇది ఒకటే అండి అనడానికి వీలేదు కదా. అన్ని నామాలలో నేను ఏం చదవాలి అంటే నీ ఇష్టం ఉన్న చదువు నాయన. కఠినమైనటువంటి పుండరీకాక్షుడు అంటే నీకు కఠినం అనిపిస్తే చిన్న రామ కృష్ణ గోవింద మాధవ మధుసూదన ఏదో ఒక నామాన్ని తీసుకో, మనసుకి అభ్యాసం చెయ్యి అని విషయాన్ని తెలియజేశారు. కనుక మనము కూడా అదేవిధంగా నామాన్ని, భగవంతుని యొక్క నామాన్ని మనసులో తలుస్తూ అభ్యాసం చేస్తూ ఇంట్లో పని చేస్తున్నాం. మన గోపికలందరూ పెరుగు జిరుకుతూ కూడా ఏం చేశారు?
భగవనామనే. నందలాల నవనిత చోర నటవరల అంటూ వాళ్ళు కూడా భగవన్నామం లేకుండా ఒక పని చేయలేదండి. అందుకనే గోపికలు అంటే భగవంతుడికి చాలా ఇష్టం. అదేవిధంగా మనం అంటే కూడా ఇష్టం. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు కబుర్లు పక్కకు పెట్టి ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో భగవన్నామాన్ని సమర్పిస్తున్నాము. మన మనస్సుకి అభ్యాసం చేస్తున్నాము, గోవింద నామాలు పఠిస్తున్నాము, తర్వాత భజన చేస్తున్నాము. ఎవరెక్కడైనా మాట్లాడినట్టు కనిపిస్తే చిన్నగా భజన అందుకుంటున్నాము. హాయిగా ప్రశాంతంగా చెవులకు ఇంపుగా ఒక క్రమశిక్షణతో నడుచుకుంటున్నాం కనుక కొత్తగా వచ్చిన గోపికలందరూ కూడా ఉన్నారు. అందరినీ కూడా పరమాత్మ చూసి ఆనందిస్తున్నారు కనుక ఇటువంటి ఒక ఉన్నతమైన స్థితిని మనకు అలవాటు చేసినటువంటి అమ్మ గోదమ్మ తల్లికి చూడిపుడిత నాచ్యాలకు మనము నమస్కారం చేసుకుంటూ పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసి తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. కీజ్వానం వెళ్ళర్ను ఎరుమై శిరువేరు மேய்வான் பரந்தன காட்மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை வந்து நின்னோம் கோதுகுலமுடைய பாவாய் எஜிந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா வென்றாரா எந்தருளேலோரெம்பாவாய் கர்க்கடே பூர்வ பல்குண்யாம் துளசி கானனோத்பவாம் பாண்டியே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகி ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.